గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. హలో. ఈరోజు మనం ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్ అయినటువంటి కెమికల్ కైనెటిక్స్లోని జీరో ఆర్డర్ రియాక్షన్ గురించి మనం తెలుసుకుందాం. సో వాట్ ఈస్ మీన్ బై జీరో ఆర్డర్ రియాక్షన్? ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. అంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మీద డిపెండ్ కాకపోతే దాన్ని మనం ఇక్కడ ఏమంటాం? జీరో ఆర్డర్ రియాక్షన్ అని అంటాం. రేట్ ఆఫ్ ద రియాక్షన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇది ఏ రియాక్టెంట్. సో రియాక్టెంట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. Yes or no beta? So rate of the reaction does not depend upon the concentration of reactant, independent of the concentration of reactant. For example, rate. ఇప్పుడు మనం రేట్ రియాక్టెంట్ సైడ్ మైనస్ కాబట్టి d minus dA by dt equal to K concentration of reactant. Reactant is converted into product. Yes or no? Reactant is converted into product. So what are the reactant? Concentration of reactant A. ఇది జీరో ఆర్డర్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తున్నాం? A నాట్. జీరో ఆర్డర్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాం? A నాట్ అంటాం. అవునా? సో A నాట్ వాల్యూ ఈస్ 1. సో A నాట్ వాల్యూ ఈస్ 1. అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు ఈ ఈక్వేషన్? మైనస్ డిఏ బై డిటి ఈక్వల్ టు కే. ఈ ఏ నాట్ వాల్యూ ఏమైంది? ఇక్కడ 1 అయింది. అవునా? సో మనం ఇక్కడ డిఏ బై డిటి ఈక్వల్ టు కే. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు? మైనస్ డిఏ ఈక్వల్ టు కే డిటి. అవునా బిడ్డ? సో రేట్ ఈ విధంగా తీసుకుని కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏ నాట్ ఎందుకు తీసుకున్నాం? ఇది జీరో ఆర్డర్ కాబట్టి మనం ఏ నాట్ తీసుకున్నాం. సో ఏ నాట్ వాల్యూ ఎంత? 1 కదా. సో మైనస్ డిఏ బై డిటి ఈక్వల్ టు కే ఇంటూ 1 కే. సో మైనస్ డిఏ ఈక్వల్ టు కే డిటి. సో we apply integration both sides. Minus dA A naught initial concentration and final concentration, K D T and 0. ఓకే, దీని వాల్యూ ఇంటిగ్రేషన్ డి వాల్యూ 1 అయినప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఈ ఈక్వేషన్ నుంచి మైనస్ డిఏ ఈక్వల్ టు కే ఇంటిగ్రేషన్ డి టీ కదా. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? మైనస్ ఏ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇదేంటి? అప్పర్ లిమిట్. ఇదేంటి? లోయర్ లిమిట్. దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ అండ్ దిస్ ఈజ్ అ లోయర్ లిమిట్ ఈక్వల్ టు కే T0. This is upper limit and this is a lower limit. Yes or no beta? సో మనం ఈ విధంగా ఏ విధంగా రాసుకోవచ్చు? మళ్ళీ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో మైనస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ ఏ నాట్ ఈక్వల్ టు కే టీ మైనస్ 0. వీ కెన్ రైట్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. ఓకే, సో మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ నాట్ కే టీ. అప్పుడు మనం రేట్ కాన్స్టెంట్ ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ నాట్ మైనస్ ఏ బై టీ. సో దిస్ ఈజ్ అ జీరో ఆర్డర్ రియాక్షన్. రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఏ నాట్ మీన్స్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఫైనల్ కాన్సన్ట్రేషన్ బై time. So what is mean by zero order reaction? The rate of the reaction does not depend upon the concentration of reactant. So independent of the concentration of reactant. And ఇప్పుడు ఏంటి? ఇక్కడ మనం రియాక్టెంట్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? ప్రోడక్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. అయితే అప్పుడు మనం రేట్ రియాక్షన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? రేట్ ఆఫ్ ద రియాక్షన్ మైనస్ డిఏ బై డిటి ఈక్వల్ టు కే. ఇది జీరో ఆర్డర్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకుంటున్నాం? ఏ నాట్. సో ఏ నాట్ వాల్యూ ఎంత? 1. సో మైనస్ డిఏ బై డిటి ఈక్వల్ టు కే. ఇది 1 అయినప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు? కే కదా. మైనస్ డిఏ ఈక్వల్ టు కే డిటి. వి అప్లై ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు? దీని వాల్యూ 1 అయినప్పుడు మైనస్ ఏ అప్పర్ లిమిట్ ఏ అండ్ లోయర్ లిమిట్ ఏ నాట్. ఇక్కడ ఏంటి? అప్పర్ లిమిట్
and lower limit. So upper limit minus lower limit and upper limit minus lower limit. Minus A plus A naught equal to KT. Rate reaction K equal to A naught minus A by T. So this is A naught means initial concentration minus A means final concentration. So this is a zero order reaction. So what is the units of zero order reaction? Units kuda telusukovali kada manam zero order reaction ki. So what are the rate of the reaction units? Mole 1 minus n, liters n minus 1, second inverse. సో ఇది జీరో ఆర్డర్ కాబట్టి మనం ఇక్కడ ఏంటి n ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, జీరోని సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే కదా బిడ్డ. అప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు, మోల్ 1 మైనస్ 0 లీటర్ 0 మైనస్ 1 సెకండ్ ఇన్వర్స్. 1 మైనస్ 0 మోల్, 1 మైనస్ 0 1 లీటర్ minus 1 second inverse. So this is a units of zero order reaction. So what is mean by zero order reaction? Rate of the reaction does not depend upon the concentration of reactant. So reactant is converted into product. So this is a formation of zero order reaction. What is the units of zero order reaction? Next, examples of zero order reaction. So H2 plus Cl2 gives rise to 2HCl. సో ఇది HU అంటే ఇది ఏంటి, సన్లైట్ సమక్షంలో జరుగుతుంది కదా. సో ఇదేంటి మనకి ఇక్కడ జీరో ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ N2 plus 3H2 డికంపోజిషన్ ఆఫ్ అమోనియా 2NH3. సో దిస్ ఆల్సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్. సో నేను అర్థమైంది అనుకుంటున్నాను జీరో ఆర్డర్ రియాక్షన్. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.